చారిత్రాత్మక ప్రారంభించనున్నారు. మన ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు అడుగుడారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గారు వారికి స్వాగతం పలికి తోడ్కొని వస్తున్నారు. వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మంచి యజ్ఞ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించడానికి వారు ఈ యొక్క యజ్ఞ మహోత్సవంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు స్వహస్తాలతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు ప్రతి ఒక్కరూ వారి వెంట ఉండి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వైదిక స్మార్తం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ యొక్క మహోత్తరమైనటువంటి కార్యక్రమం లోక కళ్యాణార్థం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగడం కోసం, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు, పాడి పంట అభివృద్ధి కొరకు ఒక మంచి సంకల్పాన్ని చేసి ఆ సంకల్పానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతులు దీక్షాధారణ చేసి రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజులుతోంది. ఈ కార్యక్రమానికి అనేక మంది పీఠాధిపతులు అనుగ్రహ భాషణాలు ఇవ్వడానికి విచ్చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు, అనధికారులు, భక్తమాస్తులు ఎంతోమంది తరలి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. మాన్య మహోదయుల మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన అనంతరం ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందించబడుతుంది. వైభానసంలో పూర్ణాహుతి కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఉప్పెక్కుల మంత్రోచ్చారణల మధ్య యాగకృతంలో వైభానసం మహాలక్ష్మి యాగం పూర్ణాహుతి కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతోంది.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఎలా యొక్క ఆశీర్వచనాలు, వేద ఆశీర్వచనం ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టబోతున్నారు. అందరికీ అభివాదం చేస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకుని మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేస్తూ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర సస్యశ్యామలంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సహిత సుదర్శన మహాయజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం పూజలు చేయడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పీఠాధిపతులచే ఆశీర్వచనం పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రాలయం రాఘవేంద్ర మఠం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారిచే ఆశీర్వచనం అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరికొద్ది క్షణాల్లో గణపతి సత్యనారాయణ స్వామి వారిచే ఆశీస్సులు అందుకుని మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబోతున్నారు. ओम आजम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा नागराय स्वाहा आजम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा नागराय स्वाहा गोविंदा विष्णु मधुसूदना त्रिलोकवादना श्रीरा हरिशेषा दामोदरा श्रीरा हरिशेषा प्रचंडाय स्वाहा भगवत्तरा गोविंदा अक्षरा जनार्दन गोविंदाय श्री कृष्णाय ब्रह्मणे नमः प्रणस्य ब्रह्मणे देवी गायत्री परमात्मा देवता प्राणायामे योगः ओम ओम स्वाहा नमः ओम सत्यं जगत देवस्य धीमहि प्रचोदयात् भगवत्या देवरामकं अवकवस्वरा स्वाभ्यां श्रेष्ठं परिमोहते श्री संवत्सराणां मध्ये परायणे वैशाखमासे योगस्यायां नक्षत्रसमयोः शुभकरण एवं यजमानाय गोत्रस्य नामधेयस्य यजमानस्य कम्बालगोत्रद्वस्य आर्द्रांशुजातस्य भारतीनान्याः पुनर्सुजातस्य हदकांशुजातस्य वर्षासमनसः गुरुमाणाः श्री महालक्ष्मी देवी नमः प्रान्ते श्री महालक्ष्मी देवी नमः विशेष समरसहित विशेष आराधनं च करिष्ये।
मनसक्काममागोजं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयश्री स्वयतां यतः कथमेन विन्देयं पुरुषानः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। మేము ఒక ఫోటో కోసం కాదు. కెమెరా వెనకరండి కొంచెం వీడియో
నమో నమః శివతరాయ నమః శివతరాయ నమో నమః నమస్తేత్యాయ నమస్తేత్యాయ ఆదిత్యాయ భగవతో భవ విష్ణుర్వశ్రీమా భవ బ్రహ్మాయురాయ భవ ఆయురాయ భవ భాగ్యం ధనం భజం భోమప్రద సతతం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందడం కోసం రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కొరకు పాడి పంట అభివృద్ధి ప్రకృతి మాత అనుగ్రహం కొరకు వారికి వచ్చినటువంటి మహా సంకల్పమే ఈ యొక్క మహాయజ్ఞం. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర మాజశ్యామ సుదర్శన సాహిత్య శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా భక్తి భావంతో గత 6 రోజులుగా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా అత్యద్భుతంగా భక్తి భావంతో నిర్వహించినటువంటి మహాయజ్ఞ కార్యక్రమం పూర్తయింది. ఆ యొక్క మహాయజ్ఞంలో గారు పాల్గొని ఆ పౌర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకున్న అనంతరం ఇక్కడ వేడుకున్నటువంటి అనంతలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేసి అక్కడ ఉన్నటువంటి పండితులచే ఆశీస్సులు పొందారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకొని చేపట్టినటువంటి ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడే పూలమాలతో సత్కరించారు. ఆ పక్కనే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గారు కూడా మనం చిత్రంలో చూస్తున్నాం. భక్తి ఛానల్లో, సాక్షి ఛానల్లో, వివిధ ఛానల్స్ యజ్ఞ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం యజ్ఞ మహోత్సవానికి వచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదం యజ్ఞప్రసాదంగా అన్నప్రసాదాన్ని కార్యక్రమాన్ని పేరు పేరున మనఃపూర్వకమైన ధన్యవాదాలు దేవాదాయ శాఖ పక్షాన తెలియజేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోక కళ్యాణం కోసం లోక సుభిక్షం కోసం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి జరగాలని, ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసినటువంటి మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారి యొక్క కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైపుంది, శోభాయమానంగా ఉంది. ఈ యొక్క వేదిక అంతా కూడా భక్తులతో నిండి ఉన్నది. ఈ యొక్క యాగశాలల చుట్టూ భక్తులంతా కూడా ప్రదక్షిణలు చేసి యాగ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ పక్షాన తీర్థ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ అన్నప్రసాద వితరణ ప్రతి ఒక్కరూ స్వీకరించి ధరించి కోరుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దీక్షాధారణతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవం సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమాన్ని పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి చేసుకుని, అలాగే వేద పండితుల ఆశీర్వచనం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని,
రాష్ట్ర ప్రజల అభివృద్ధి జరగాలని, ఆర్థిక అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఈ విశేష యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నారు. మాన్య మహోదయులు ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారి యొక్క సంకల్ప ఫలమే ఈ రోజున ఈ యొక్క పండగ వాతావరణం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా పండగ వాతావరణంగా నెలకొంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత